తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి ఇప్పుడు అంటే కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఈ కౌన్సిలింగ్ మొదటి విడత నుంచి లాస్ట్ ఆగస్ట్ స్పాట్ అడ్మిషన్ వరకు మీకు సలహాలు సూచనలు ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేయడానికి కాంటాక్ట్ నెంబర్ సంప్రదించవచ్చు మా నెంబర్స్. అయితే ఈసారి కూడా ఆల్మోస్ట్ 178 కాలేజెస్ 1,80,000 సీట్స్ యాజ్ యూజువల్. కొత్త సీట్ వచ్చే అవకాశం లేదు, కొత్త యూనివర్సిటీస్ కూడా వచ్చే అవకాశం లేదు ఈ ఏడాదికి. అయితే ఫీజులు కూడా గత ఏడాది ఏదైతే ఫీజులు ఉన్నాయో అవే ఫీజుల్ని ఖరారు చేయడం జరిగింది ప్రభుత్వం. కాస్త కూస్తా కొన్ని కాలేజీలు కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు హైకోర్టుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉంది. అవి పెరిగితే కూడా మీకు ఆల్రెడీ వెబ్సైట్ లో నీట్ గా మెన్షన్ చేస్తారు. ఒకవేళ పెరిగితే కోర్టు వల్ల పెరిగితే న్యాయస్థానంలో పెరిగితే మీరు ఆ డిఫరెన్స్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు గవర్నమెంట్ కాలేజ్ పిల్లలకి ఇటువంటి సమస్య లేదు. ఫీజులు పెరగడం వల్ల సమస్యల్లో కాస్త ఇబ్బంది పడేది బీసీ పిల్లలు మరియు ఓసీ పిల్లలు. ఎవరైతే 35,000 వస్తుందో వాళ్ళు పెరిగిన ఫీజును భరించాల్సి ఉంటుంది. మోస్ట్లీ ఆల్మోస్ట్ 10-12 కాళ్ళు ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాయి. కోర్టు కూడా వాటికి వెసులుబాటు ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండటం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. గత 4 సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ప్రభుత్వం ఫీజులు ఇవ్వట్లేదు, వీళ్ళు పెంచుకొని ఇవ్వట్లేదు. జాయిన్ అయిన పిల్లలు ₹1 పే చేయట్లేదు. అంటే ఏదైతే టాప్ కాలేజ్ అనుకుంటాం గత 10-15 కాలేజెస్ ఉన్నాయి అనుకుంటే దాంట్లో అంతా 10,000 లోపు ర్యాంకర్స్ ఉంటారు. ఆ ర్యాంకర్స్ ఎవరు 10,000 లోపు ర్యాంకర్స్ ఎవరు కూడా ఫీజులు కట్టే అవకాశం లేదు. ఫుల్ రియంబర్స్మెంట్ ఇస్తుంది కాబట్టి 10,000 ర్యాంక్ లోపు వచ్చిన పిల్లలకి ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్ ఇస్తుంది కాబట్టి అది ఇవ్వట్లేదు. అంటే జాయిన్ 100% మంది పిల్లలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా జాయిన్ అయిన ఉంటారు కౌన్సిలింగ్ లో. సో వాళ్ళు ఎవరు ఫీజులు పే చేయకపోవడం, గవర్నమెంట్ నుంచి రూపాయి రాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళకి ఆల్మోస్ట్ 7-8 కోట్ల రూపాయల వేతనాలు ఉంటాయి ప్రతి నెల. అవన్నీ కష్టంగా ఉంటుంది. సో దట్ ఇంకొకటి అంత గతంలో ఇంటర్నల్ స్లైడింగ్ లేకపోవడం వల్ల స్పాట్ లో మిగిలే అంటే యాజమాన్య కోటాలో కాకుండా స్పాట్ లో మిగిలిన అడ్మిషన్స్ కూడా వీళ్ళు కొంచెం డొనేషన్ అమౌంట్ కొంచెం సర్వే వల్ల అది కూడా లేదు. ప్రభుత్వం ఏదైతే ఈ ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల మిగిలిన సీట్లు కూడా పిల్లలకే అంటే మామూలు కౌన్సిలింగ్ పిల్లలకే ఇవ్వడం వల్ల మెకానికల్ సివిల్ ట్రిపుల్ లాంటి సీట్లు మిగిలే అవకాశం ఉంది. ఏదైతే డిమాండ్ ఉన్న సిఎస్సి ఏఎంఎల్ సీట్లు కూడా కౌన్సిలింగ్ పిల్లలకి రావడం వాళ్ళకి దాంట్లో రియంబర్స్ పెట్టడం వల్ల యాజమాన్యాలు నష్టపోతున్నాయి అనేది వాళ్ళ వాదన. ఏదున్నప్పటికీ మాత్రం ఇంటర్నల్ స్లైడింగ్ వల్ల చాలా మంది పిల్లలకు అంటే పెద్ద కాలేజీలో మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈఐఈ లేదా బయోకెమిస్ట్రీ తీసుకున్న పిల్లలకు ఇంటర్నల్ స్లైడింగ్ సిఎస్సి ఐటీఈసి ఇలాంటి వచ్చే అవకాశాలు రావడం దాంట్లో రియంబర్స్మెంట్ చాలా హర్షణీయ విషయం. అయినప్పటికీ ఏదైతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్ బ్రాంచ్ని కాపాడాలి, కోర్ బ్రాంచ్ని ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పిద్దాం, జాబులు వస్తాయని చెప్పడం అనేది అది పేపర్కే పరిమితంగా కనిపిస్తుంది. ఇంటర్నల్ స్లైడింగ్ ఇవ్వడం వల్ల కోర్ బ్రాంచ్ నిర్వీర్యం అయిపోతున్నాయి. బాలకృష్ణ రెడ్డి గారు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు మీరు చెప్పినట్టుగా ఇంటర్నల్ స్లైడింగ్ ఇవ్వడం అనేది చాలా అన్యాయం అండి. అది ఎందుకంటే కోర్ బ్రాంచ్ లో ఏదో తెలుసో తెలియక జాయిన్ పిల్లలకి మీరు ఏం చేయాలి, పూర్తి రియంబర్స్మెంట్ ఇవ్వడం కానీ, రియంబర్స్మెంట్ తో పాటు కాలేజీకి అనే ఫెసిలిటీ ఇవ్వడం కానీ, కాలేజీ కొన్ని ఏమైనా ఇన్సెంటివ్ లాంటివి ఇవ్వడం కానీ, పిల్లలకి ల్యాప్టాప్లు కానీ, లేకుంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఓన్లీ కోర్ బ్రాంచ్ టు కోర్ బ్రాంచ్ లేదా ఐటీ రిలేటెడ్ కోర్స్ ఐటీ ఏఎంఎల్ సిఎస్సి డాటా సైబర్ సెంటర్ అంటే డిఫరెంట్ అంటే ఐటీ రిలేటెడ్ కోర్సులకి వేరుగా ఉండాలి. కోర్ బ్రాంచ్ టు కోర్ బ్రాంచ్ ఇవ్వడం వల్ల అయితే మీరు అనుకునే పర్పస్ సర్వ్ అయ్యేది. ఇప్పుడు ఏదైతే మీరు స్పాట్ లో ఇంటర్నల్ స్లైడింగ్ ఇవ్వడం వల్ల మెకానికల్ సివిల్ ట్రిపుల్ పైకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎప్పట్లానే ఇవన్నీ మిగిలిపోతున్నాయి. ఇది చాలా అన్యాయం. భవిష్యత్తులో మెకానికల్ సివిల్ ట్రిపుల్ దొరికే అవకాశం లేదు, వాళ్ళు ఎంకరేజ్ చేసే ప్రక్రియ లేదు. మీరు ఒకవేళ కోర్ బ్రాంచ్ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అన్ని కాలేజీలకు కూడా సిలబస్ లో కోర్ బ్రాంచ్లకి మైనర్స్ డిగ్రీగా సిఎస్సి లేదా మీరు కోడింగ్ నేర్పిస్తారా, మీరు సి ప్లస్ జావా ఒరాకిల్ లాంటివి ఏదైనా అట్లీస్ట్ పార్ట్ టైమ్ కోర్సెస్ నేర్పించి వాళ్ళని కూడా ఆ వైపు కొంచెం అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం తీసుకోవాలి. కానీ ఇంటర్నల్ సైడింగ్ పెట్టడం వల్ల కోర్ బ్రాంచెస్ బతికే అవకాశం లేదు. ఏదో పెద్ద కాలేజీలో 1-2 కాలేజీలు 3-4 కాలేజీలు ఉండొచ్చు కానీ వేరే చిన్న కాలేజీలో ఉన్న 100 కాలేజీలు కూడా మెకానికల్ సివిల్ ట్రిపుల్ వ్యానిష్ అయిపోతుంది. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ జీవితాలు ఆగమే గోచరంగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఏదో ఆప్షన్ ఉంది కానీ సిఎస్సికి వెళ్ళిపోతుంది. వాడు ఇంట్రెస్ట్ ఉంది రిజర్వేషన్ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలు రిజర్వేషన్ ఉన్న పిల్లలు కూడా వాళ్ళు ఏముంది ముందుగా పెట్టి ఆప్షన్ తెలియక పెట్టుకుంటున్నారు. సిఎస్సి సైడ్ మరలే సిఎస్సి వెళ్తున్న వాటికి ఇష్టాలు లేకుండా రిజర్వేషన్ ఫలాలు అందుకునే అవకాశం లేకుండా చేస్తుంది ఇంటర్నల్ సైడ్. చాలా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ముఖ్యంగా మీరైతే కోర్ బ్రాంచ్ బతికించాలన్న చిత్తశుద్ధితో మీరు ఉన్నారు కాబట్టి కోర్ బ్రాంచ్ సెలెక్ట్ చేసిన పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కోర్ బ్రాంచ్ నడిపించే విద్యా సంస్థలు ఆదుకోవటం, లేదంటే అడ్వాన్స్ రియంబర్స్మెంట్ ఇవ్వటం ఫీజులు ఇలాంటి ఏదన్నా మీరు ఇన్సెంటివ్ బేస్డ్ చేసి తప్ప కోర్ బ్రాంచ్లు బతికే సమస్య లేదు తెలంగాణలో. దయచేసి అర్థం చేసుకోండి. దీనిపైన కఠిన వాస్తవంగా ఆలోచించి ట్రాన్స్పరెంట్ నిర్ణయం తీసుకుని వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.